ఆత్మీయులతో మాట్లాడదామంటే ఇంటర్నెట్ లేదు. గడప దాటి బయటకు వచ్చే పరిస్థితి అస్సలు లేదు. కొన్ని రోజులుగా ప్రత్యక్ష నరకం చవి చూసిన భారతీయులు ఇరాన్ నుంచి బయటపడుతున్నారు. అక్కడ తమ అనుభవాలను తలుచుకుని వణికిపోతున్నారు. సొంత గడ్డపై అడుగుపెట్టి భావోద్వేగానికి లోనవుతున్నారు. ఇరాన్పై విరుచుకుపడతానన్న ట్రంప్ వెనక్కి తగ్గిన భారతీయులను స్వదేశానికి చేర్చేందుకు స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది భారత్. సొంత గడ్డపై అడుగు పెట్టగానే నరకం నుంచి స్వర్గంలోకి వచ్చినట్లే ఉంది వారి ఆనందం. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతికిన భారతీయులు ఇరాన్ నుంచి స్వదేశానికి తిరిగొస్తున్నారు. హింసాత్మక నిరసనలు, యుద్ధ భయాలతో ఇరాన్లో పరిస్థితులు క్షీణించడంతో అక్కడి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలిస్తోంది విదేశాంగ శాఖ. తొలి విడతగా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కొందరు భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. ఎవరిని కదిపినా ఇరాన్ భయానక అనుభవాలే. सिचुएशन देखी है, आगजनी देखी है, आग वगैरह, प्रोटेस्ट खतरनाक थे. तेहरान में हुआ था, मशहद में हुए थे, कुंभ में हुए. ఇరాన్ లో ఎక్కడ చూసినా నిరసనలే. భద్రతా దళాల కాల్పులు, దారుల వెంట మృతదేహాలతో భయానకంగా ఉన్నాయి అక్కడి పరిస్థితులు. ప్రాణాలతో స్వదేశానికి చేరుకుంటామనే నమ్మకాన్ని కూడా కోల్పోయారు కొందరు. ఇరాన్ లో ఇంటర్నెట్ సదుపాయం నిలిపివేయడంతో కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయింది. విదేశాంగ శాఖ అధికారులను సంప్రదించడానికి కూడా అక్కడి భారతీయులకు వీలుపడలేదు. 2 వారాల పాటు క్షణమొక యుగంలా గడిపిన భారతీయులు భారత్ కు వస్తామనుకోలేదన్నారు. रात में प्रोटेस्ट होता था, दिन में नॉर्मलाइज माहौल रहता था. इसी समय थोड़ी सी सिचुएशन क्रिटिकल थी. पहले तो अभी ऐसा कुछ नहीं. आफ्टर ऑल वी ऑल आर ह्यूमंस, तो वो तो रहता ही है. बट ईरान हमेशा से इंडिया का दोस्त रहा है. So we was very confident about the Modi government. గందరగోళానికి కారణం ఇరానియన్లు కాదు, బయటి వ్యక్తులంటున్నారు భారత్ కి తిరిగొచ్చిన కొందరు బాధితులు. వారం క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయంటున్నారు. తమను భారత్ కు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చూపుతున్న చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. सरकार ने बहुत बढ़िया काम किया, सब अपने लोगों को ला रही है और पिछली बार भी लेकर आई थी सरकार अपने लोगों को और अब भी लेकर आ रही है. भारत का और मोदी सरकार का हम शुक्रिया अदा करते हैं बहुत बहुत. ఇరాన్ లో ప్రస్తుతం 10,000 మందికి పైగా భారతీయులు నివసిస్తున్నట్లు అంచనా. వివిధ ప్రాంతాల్లో ఉన్న వీరిని సంప్రదించేందుకు టెహ్రాన్ లోనే భారత రాయబార కార్యాలయ సిబ్బంది ప్రయత్నాలు చేస్తుంది. అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం, కొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు పనిచేస్తుండడం రెస్క్యూకి ఇబ్బందిగా మారింది. అందుకే అందుబాటులో ఉన్న మార్గాల్లో దేశాన్ని వీడాలని విదేశాంగ శాఖ సూచించింది. స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నవారిని సురక్షితంగా తీసుకురావడానికి చర్యలు తీసుకుంటోంది. The problem is that internet is down in Iran. Secondly, the parents cannot even buy tickets and send it to the children. And thirdly, many students are from poor background and they don't have this financial wherewithal to purchase a ticket. And another important point is that the university is not giving them the passports, or the passports does not contain that iqama which allows them to leave Iran and come back to India. ఇరాన్ లో వేలాది మంది మరణాలు, అమెరికా బెదిరింపుల మధ్య భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ పౌరులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారీ ఆపరేషన్ మొదలుపెట్టింది. యుద్ధం విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గినా ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉండడంతో భారతీయుల భద్రతకు కేంద్రం చర్యలు చేపట్టింది.